గే రచయిత చంద్రబోస్ సోదరుడు రాజేందర్ డెడ్ బాడీకి మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రి మార్చురీలో పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఒక ఫోటోలో రాజేందర్ చేతికి గాయాలు లేకపోవడం, కాసేపటి తర్వాత తీసిన ఫోటోలో చేతికి కమిలిన గాయాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. కుటుంబ సభ్యుల అనుమానంతో కేసులో సెక్షన్లు మార్చి విచారణ చేపట్టబోతున్నారు కలిగిరి పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. గేయ రచయిత చంద్రబోస్ వాళ్ళ బ్రదర్ రాజేందర్ మృతిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కలిగిరిలో చనిపోతే కుటుంబ సభ్యులకి ఇక్కడ బాడీని హ్యాండ్ ఓవర్ చేసిందో వాళ్ళ అనుమానం వ్యక్తం చేయడంతో కలిగిరి ఇక్కడ డుండిగల్లో 0 ఎఫ్ఐఆర్ అయింది. దాని నుంచి ఇప్పుడు కలిగిరి పోలీసులకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కలిగిరి సిఐ అనిల్ కుమార్ ఉన్నారు. సార్, ఏం జరిగింది అసలు? లాస్ట్ ఆదివారం అంటే డే బిఫోర్ ఎక్స్టర్డే 3వ తేదీ అర్లీ మార్నింగ్ 7:30 అరౌండ్ 8 ఒక డెడ్ బాడీ ఉన్నది ఇక్కడ 4 రోడ్స్ జంక్షన్ దగ్గర అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము అక్కడికి పోయి చూసిన తర్వాత అక్కడ లోకల్ వ్యక్తి అయితే కాదు అతను. కాబట్టి మేము ఆ బాడీ తీసుకొచ్చేసి కలిగిరి హాస్పిటల్లో స్టోరేజ్ చేసాము. చేసిన తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్ తర్వాత తేలిందేమని చెప్పంటే అతను చంద్రబోస్ సినీ గేయ రచయిత వాళ్ళ బ్రదర్ అని చెప్పి తెలిసింది మనకు, ఓన్ బ్రదర్ అని చెప్పి. తర్వాత వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము ఈ విధంగా పడిపోయాడు, ఇక్కడ చనిపోయాడు అని చెప్పి. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనకు బాడీ కూడా అక్కడికి పంపించారు. ఎక్కడికి పంపించారు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు? హైదరాబాద్కు పంపించాము. మాకేమో ఇదే అవసరం లేదు, న్యాచురల్ డెత్ కదా అని చెప్పినట్టు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత చేతులు కొంచెం కాలినట్లు కనపడినాయి 2 ఎల్బోస్ దగ్గర. ఈ ఒక విషయాన్ని చూసిన తర్వాత వాళ్ళు మాకు ఇది డెత్ సస్పిషియస్గా ఉందని చెప్పి వాళ్ళు డౌట్ రేజ్ చేశారు. రేజ్ చేసిన తర్వాత మనం వచ్చేసి డిండిగల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ కూడా రేజ్ చేశారన్నమాట. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం కలిగిరి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశాము. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాము హైదరాబాద్. సో మృతి చెందిన రాజేంద్ర అనే వ్యక్తికి కలిగిరి కాదు, ఎందుకు కలిగిరి వచ్చారు అనే విషయం మీద మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎందుకు నాన్ లోకల్ వ్యక్తి అక్కడికి వచ్చాడు? అది మనకు తెలియదు. ఇంకా కేసు మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని వాస్తవాలు తెలుస్తాయి. అది తెలిసిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం తర్వాత బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా, లేకుంటే కలిగిరి తీసుకెళ్ళటం అట్లాంటిది ఏమైనా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? పిఎం అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులుగా అప్పగిస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. బాడీ మీద ఉన్న కాలినటువంటి గాయాల అనుమానంతో కుటుంబ సభ్యులు చేయడంతో దీన్ని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి విషయాలు ఏంటనేది తెలుస్తుందనేది కలిగిరి పోలీసులు చెప్తున్న విషయం. ఇది కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రవణ్ టీవీ 9 హైదరాబాద్.